గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. DDRC ఈరోజు ఫరూక్ గారి ఆధ్వర్యంలో బాగా జరిగింది. మరో ఇద్దరు మంత్రులు ఎంపీలు అందరూ అటెండ్ అయినా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగింది. ఒకటి ఇరిగేషన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్స్ ఆయకట్టు వాటిని ప్రొజెక్షన్ లో వాటన్నిటిని రెక్టిఫై చేయాలని చెప్పాము. వాళ్ళు రియలైజ్ అయినారు. అట్ ద సేమ్ టైం వాటర్ సర్ప్లస్ ఉందని చెప్పి ఎక్కడ కూడా ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు 10,000 ఎకరాలు ఒక టీఎంసీ దాటి ఖర్చు పెట్టకూడదనే డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ లో సెకండ్ క్రాప్ 1,10,000 ఎకరాలకి 40 టీఎంసీలు కాజేశారు. అంటే 10 టీఎంసీలు ఖర్చు పెట్టాల్సింది. ఇవన్నీ కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాము. అందులో ఇంకొకటి ఏం చెప్పామంటే ఇంపార్టెంట్ వర్క్స్ అదేదో ఆ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి సంబంధం కాదు. కండలేరు సర్ప్లస్ అయితే 50,000 దాకా వస్తుంది. వస్తే ఎటు పోవాలి? కండలేరు క్రీక్ లో కలిసే 6 కిలోమీటర్లు అక్కడ పర్వతాపురం నుంచి పులికల్లు నుంచి మామిడిపత్తి నుంచి వీటన్నిటి మీద పోవాలి. ఒక 95 crores గవర్నమెంట్ లో ఉంది. అటువంటి మంత్రులు డిస్కస్ చేసి క్లియర్ చేయించండి. సోమశిల అప్రాన్ ఇంకా పని పూర్తి కాలే. సరేపల్లి రిజర్వాయర్ బండ్ ప్రమాదకరంగా ఉంది. అటువంటి క్లియర్ చేయండి. లాస్ట్ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఇరిగేషన్ ని మూతేసి సర్వనాశనం చేసింది. దాన్ని రెక్టిఫై చేయాలా? ఇటువంటి డిస్కషన్ జరిగింది. అట్లే ఇప్పుడు నేషనల్ హైవే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. దాని గురించి కూడా చర్చ జరిగింది. ఎక్కడెక్కడ అండర్ పాస్ కానీ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అని అంటే అవన్నీ ప్రపోజల్ పంపించామని చెప్తున్నారు. నెల్లూరు చెన్నై మధ్య 6 lane కి అప్రూవ్ అయింది. డిపిఆర్ తయారవుతుంది. దాంట్లోనే ఇటువంటి ఇప్పుడు వెంకటాచలం దగ్గర అవసరం ఉంది, సింహపురి హోటల్ మెడికవర్ దగ్గర అవసరం ఉంది. ఇటువంటి అన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసామని చెప్పి నేషనల్ హైవేలు కూడా చేయడం జరిగింది. అట్నే హౌసింగ్ ఎమ్మెల్యేలు అందరూ చెప్పారు. మేము కూడా ఒకటే మాట చెప్పాం. ఏవైతే 70,000 డ్రా చేసి ఉండారో బేస్మెంట్ లో పనికి రాని అన్నా కట్టించండి. ఆ కాంట్రాక్టర్ చేత మెడ వంచి కట్టించి ఇప్పుడు సేఫ్ అని అనుకున్న దగ్గర కొరవ కట్టండి. ఏవైతే బేస్మెంట్ ప్రమాదకరంగా ఉంటే దాని మీద కట్టి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడబాకండి అని అనేది అదొక డిస్కషన్ కూడా చేశాం. సోమశిల్లో ఆల్మోస్ట్ 70 టీఎంసీలు అక్కడ 60 టీఎంసీలు ఉన్నాయి. ఫస్ట్ క్రాప్ ఐఏబి కూడా దీంట్లోనే కవర్ చేసేసాం. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ మళ్ళీ ఇంకొకసారి సపరేట్ గా అందరం రావటం కంటే ఇప్పుడే చర్చించేసాం. టోటల్ గా ఆల్మోస్ట్ 4.6 lakhs acres ఒక నెల్లూరు జిల్లా కండలేరు కింద ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇంచుమించు 60 టీఎంసీలు కేటాయింపు జరుగుతుంది. 6 లక్షల చిల్లర ఎకరాలు పంట పండుద్ది. దాన్ని కూడా వాటర్ క్యాలిక్యులేటివ్ గా వాడాలా, సర్ప్లస్ ఉందని ఎట్ట బేస్ చేయకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పేసి ఐఏబి మీటింగ్ కూడా దీంట్లోనే కంప్లీట్ చేసేయటం జరిగింది. అగ్రికల్చర్ కూడా అన్ని చర్చ జరిగింది. సో ఫ్రూట్ఫుల్ గా ఈరోజు డిస్కషన్స్ జరిగాయని చెప్పేసి మేము అందరికి తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.